ఎమ్మెల్యే టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మంగళపూడి అనిత మీడియా సమావేశంలో మాట్లాడుతూ కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై వ్యాఖ్యలు తీవ్రంగా ఖండించిన అనిత, మీ ఇంట్లో వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలను అంగీకరిస్తారా అని ప్రశ్నించిన హోంమంత్రి, మహిళల గురించి నీచాతి నీచంగా మాట్లాడినా కూడా నోరు విప్పకపోగా అలాంటి వ్యాఖ్యలను ప్రోత్సహించేలాగా జగన్ రెడ్డి వ్యవహరించడం జుగుప్సాకరమని మండిపడ్డారు. తల్లి చెల్లి ఆడబిడ్డ గురించి మాట్లాడుతూ ఉంటే తప్పు అని చెప్పలేని జగన్ రెడ్డి ఓ నాయకుడా అంటూ మండిపడ్డారు. అయితే ఈరోజు మీ అందరి దగ్గరికి రావడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే, సాధారణంగా భారతదేశం అనేసరికి స్త్రీలకి గౌరవం ఇచ్చే ఒక మంచి సంప్రదాయం ఉన్న, మంచి సంస్కృతి ఉన్న భారతదేశం నుంచి ఏమి నేర్చుకోవాలి విదేశాల వాళ్ళు అని ఎవరైనా అడిగితే స్త్రీని ఎలా గౌరవించుకోవాలో నేర్చుకోవచ్చు అన్న ఒకే ఒక ఆన్సర్ చాలా తొందరగా వచ్చే పరిస్థితి. అంటే అది సంస్కృతిలోని నిండిపోయినది స్త్రీని గౌరవించాలి అని. అందుకే మన దేవుళ్ళు ఏదైనా ప్రతి దేవుడు బిఫోర్ నేమ్ కి బిఫోర్ భార్య పేరు గాని అమ్మ పేరు గాని ఉంచుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంటుంది. మనకి లక్ష్మీ నరసింహస్వామి అని, భూదేవి సహిత వెంకటేశ్వర స్వామి అని, రకరకాలుగా సీతారాముడు అని, అంటే రకరకాలుగా ఒక దేవుడి పేరు చెప్పేటప్పుడు కూడా ముందు ఒక మహిళ పేరు చెప్పే సంస్కృతి మన భారతదేశంలోనే ఉండడం మనందరం కూడా గర్వించదగ్గ విషయం. కానీ ఈ రోజు పరిస్థితులు ఎలా అయిపోయినాయి అంటే, ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీ ఎందుకు ఈ పార్టీ గురించి పదే పదే మాట్లాడకూడదు అనుకున్నా కూడా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు మాట్లాడకూడదు అంటున్నామంటే, ఏదో మేము భయపడిపోయో లేకపోతే వాళ్ళని చూసి ఏదో భయపడిపోయే మాత్రం కాదు, కేవలం అలాంటి వాళ్ళ గురించి మాట్లాడడం కూడా కొన్ని సందర్భాల్లో మేము కూడా సిగ్గుపడే పరిస్థితి కనిపిస్తాము. ఎందుకనంటే ఈరోజు మహిళల గురించి ఎంత నీచంగా మాట్లాడినా కూడా నోరు విప్పకుండా ఇంకా దాన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉండటం అనేది చాలా జుగుప్సాకరమైన విషయం. ఈరోజు ఎందుకు ఈ పదం ఉపయోగిస్తున్నానంటే, ఒక తల్లి గురించి, ఒక చెల్లి గురించి, ఒక ఆడబిడ్డ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే కనీసం ఇది తప్పు అని చెప్పలేని నాయకత్వం, అదొక నాయకత్వమా? అటువంటి నాయకుడు ఒక నాయకుడా? ఇది ప్రతి ఒక్కరు కూడా మనం ప్రశ్నించుకోవాలి. ఎస్పెషల్లీ వైఎస్ఆర్సీపీకి నాయకత్వం వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మహిళ గురించి ఒక మాజీ ఎమ్మెల్యే నోటికొచ్చినట్టు మాట్లాడటం అన్నది ఎంతవరకు సమంజసం అని మిమ్మల్ని ప్రజల్ని నేను ప్రశ్నిస్తున్నా. అట్ ద సేమ్ టైం పత్రికా విలేకరులను కూడా ప్రశ్నిస్తున్నా. ఆవిడ గురించి ఆవిడ వ్యక్తిత్వ హననం చేయడానికి ఒక క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఆవిడ వివాహం గురించి, ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి చాలా దరిద్రంగా, అంటే ఎవ్వరూ కూడా హర్షించని విధంగా మాట్లాడటం. ఇక్కడ మీరు ఒకసారి ఆలోచిస్తే, నేను డైరెక్ట్ గా ఆ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డినే అడుగుతున్నా. యాక్చువల్ గా ఇందాకే మా అన్న చెప్తున్నారు, చాలా పెద్ద ఫ్యామిలీ అమ్మ, చాలా పొలిటికల్ గా చాలా మంచి, అంటే 5 సార్లు 6 సార్లు ఎమ్మెల్యేలు గెలిచిన సంస్కృతి ఉన్న వాళ్ళ ఫ్యామిలీ, అటువంటి ఫ్యామిలీలోంచి వచ్చి ఇలా మాట్లాడుతున్నాడంటే చాలా దరిద్రంగా ఉంది అని. అంత రాజకీయంగా అనుభవం ఉన్న నువ్వు బయటకు వచ్చి ఈ రకంగా మాట్లాడుతూ ఉంటే, మీరు ఏదైతే మాట్లాడారో ఆ వీడియో ఒక్కసారి తీసుకెళ్లి మీ తల్లికి చూపించండి. మీ తల్లి గనక మీరు మాట్లాడిన మాటల్లో తప్పు లేదు అని అనిపిస్తే గనక మాకు చెప్పండి, మేము మాట్లాడడం మానేస్తాం. జూలై 9 సార్వత్రిక సమ్మె ఘన విజయం చేయాలని, సిపిఐ సమ్మె అనంతరం పోరాటాలు మరింత ఉధృతం చేస్తామని, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలని తీవ్రంగా ఖండిస్తూ జూలై 9న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె నిర్వహించనున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగల్ అజయ్ కుమార్ తెలిపారు. మంగళవారం గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన, కార్మిక హక్కులను కాలరాస్తున్న పెన్షన్ విధానాలని రద్దు చేసిన, ప్రైవేటీకరణకు బానిసలుగా మారిన పాలకులని హెచ్చరించవలసిన సమయం ఆసన్నమైందని సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఆకిటి అరుణ్ కుమార్, జిల్లా కార్యదర్శి మేడ హనుమంతరావు, ఏఏవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వలీ, ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు మంగా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఉద్యోగ, కార్మిక, రైతు సంఘాలన్నీ కూడా జూలై 9వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది. ఆ సమ్మె విజయవంతంలో భాగంగా ఈ గుంటూరు నగరంలో ఉదయం 10:30 వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుంచి బిఆర్ స్టేడియం వరకు పెద్ద ఎత్తున కార్మిక, ఉద్యోగ, ప్రజా ప్రదర్శన జరగబోతా ఉంది. ప్రజలు, కార్మికులందరూ పెద్ద ఎత్తున పాలన చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాం. ప్రధానంగా 450 కోట్లు రద్దు చేయాలని చెప్పేసి, అదేవిధంగా రైతాంగానికి సంబంధించి గిట్టుబాటు ధర కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా పెంచేటువంటి పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని చెప్పి
తదితర ప్రధానమైన డిమాండ్లతో ఈ సమ్మె జరగబోతా ఉంది. యావత్ భారతదేశంలో ఉన్నటువంటి ఉద్యోగులు కార్మికులందరూ కూడా సుమారుగా 40 కోట్ల మంది కార్మికులు ఉద్యోగస్తులు రేపు సమ్మెలో పాల్గొనబోతా ఉన్నారు. ఈ సమ్మె కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఒక హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. మీరు తీసుకున్నటువంటి ఏవైతే 4 కోట్లు ఉన్నాయో అవి కార్మికులకి ఉరితాలు లాంటివి, వాటిని రద్దు చేయండి. అదేవిధంగా మీరు దొడ్డిదారులో అమలు పరచడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి 3 రైతాంగ నల్ల చట్టాలు అవి రైతుల్ని కార్పొరేట్ వ్యక్తులకి తాకట్టు పెట్టే విధంగా ఉన్నాయి, వాటిని రద్దు చేయండి అని చెప్పేసి ప్రధానంగా రేపు డిమాండ్ చేస్తూ సమ్మె జరగబోతా ఉంది. ఈ సమ్మెలో ఈ గుంటూరు నగరానికి సంబంధించినటువంటి కార్మికులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మన వ్యతిరేకతని మన ఐక్యతని చాటాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా రేపు జరగబోయే సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని నగరంలోనే మరి అంతా కార్మిక వర్గాన్ని అంతా కూడా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మున్సిపల్ రంగానికి సంబంధించి ఇప్పటికే వాళ్ళంతా కూడా సమ్మెకి మరి సిద్ధం అవటం, మరి అట్లాగే ఆటోకు సంబంధించి ముఠాకు సంబంధించి మరి చిరు వ్యాపారాలకు సంబంధించి అందరూ కూడా ఈ నగరంలో మరి సమ్మె ఏర్పాట్లకు సంబంధించి విజయవంతంగా జరుగుతూ ఉంది. ఏదైతే మోడీ గారి ఈ 11 ఏళ్ల పాలనలో కార్మిక మరి హక్కులన్నీ కూడా హరించబడతా ఉన్నాయి. ముఖ్యంగా మరి పని గంటలకు సంబంధించి కూడా ఈ రోజున గతంలో 8 గంటలు మరి రోజుకు పనిచేయాల్సి వస్తే ఈ రోజున మోడీ గారి సహకారంతో, మోడీ గారి ఆజ్ఞలతో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో 10 గంటలు పనిచేయడానికి మరి కేబినెట్ కూడా తీర్మానం చేసింది. ఈ వెంటనే ఈ 10 గంటలనే 8 గంటలుగా కొనసాగించాలని మొదటగా కోరుతా ఉన్నాం. ఏదైతే మరి మేడే సందర్భంగా మరి అనేక సంవత్సరాలుగా మరి శ్రీకాకుళం నగరాన మరి పోరాటం ప్రారంభమై 8 గంటల కోసం పోరాటం ఈ రోజున 8 గంటలుగా కొనసాగుతూ ఉంటే దాన్ని 10 గంటలు చేయడం మరి మోడీ గారి ఆజ్ఞని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు శిరసా వహిస్తూ ఉన్నారు. ఇది గత ప్రభుత్వంలో కూడా కార్మికులు ఏ రకమైన బుద్ధి చెప్పారో కూడా మరి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పోరాడి సాధించినటువంటి చట్టాలన్నీ కూడా ఈ రోజున సవరింపబడతా ఉన్నాయి. 4 కోట్లుగా చేసి మరి కార్మిక హక్కులను కూడా హరింపజేస్తూ ఉన్నారు. 100 మంది ఉన్న ఫ్యాక్టరీలో కూడా ఏ రకమైన చట్టాలు వర్తింపుకొని 300 మంది ఉంటేనే వర్తించే పద్ధతికి చట్టాలను సవరణ చేయడం. సంఘం పెట్టుకోవాలంటే ఇదివరకు 7 ఉంటే సరిపోయే సంఘాన్ని సంఘ రిజిస్ట్రేషన్ సంబంధించి కూడా ఈరోజు 100 మంది కావాలని చెప్తా ఉన్నారు. ఈ రకంగా చట్ట సవరణ పేరుతోటి మరి కోడ్లన్నీ కూడా 4 కోడ్లు తీసుకొచ్చారు. ఈ 4 కోడ్లు వెంటనే రద్దు చేయాలని, అట్లాగే కార్మిక సంఘాలే కాకుండా కర్షకులకు సంబంధించి రైతు సంస్థని నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం అంబానీలకి, అదానీలకి, మరో కొంతమంది గుజరాత్ పెట్టుబడిదారులకి దారాదత్తం చేస్తూ ఉన్నారు, అమ్మేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలు అడ్డం తిరిగి ప్రతిఘటించి ప్రైవేటు రంగాన్ని నిలువరించి ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం కోసం ఈ సమ్మెలో ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉన్నది. అలాగే సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం 25,000 ఇవ్వాలని కార్మికులు రేపు జరగబోయే సమ్మెలో గొంతెత్తి చాటబోతా ఉన్నారు. అలాగే విశాఖ ఉక్కు ఆంధ్రలో హక్కని 32 మంది ప్రాణాలు బలించి 72 మంది వామపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలు పదవి త్యాగం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కుని దొడ్డిదారిలో ప్రైవేటీకరించేటటువంటి ప్రయత్నాన్ని ఉపసంహరించుకోవాలని రేపు సమ్మెలో ఎలుగెత్తి చాటబోతా ఉన్నాం. అలాగే నరేంద్ర మోడీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశ ఆర్థిక పారిశ్రామిక రంగాల్ని ముఖేష్ అంబానీకి, గౌతమ్ అదానీకి దోచిపెడుతూ ఇవాళ మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి కార్మికుల, ఉద్యోగుల మొత్తం దేశ సంపదని
గుజరాత్ పెట్టుబడిదారులకి ఫలహారంలాగా పెడుతున్నటువంటి ఈ దుర్నీతిని ప్రజలు ఎదుర్కోవాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ రేపు 9వ తేదీ జరగబోయేటటువంటి సమ్మెలో కార్మికులు, ఉద్యోగులు, వారితో పాటు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని భారతదేశ సౌభ్రాతృత్వం కోసం జరిగేటటువంటి ఈ సమ్మెను జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ నగర కమిటీ ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలో అన్ని డివిజన్లలో వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచారు. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి అందించిన పరిపాలన అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా తెలిపారు. ప్రస్తుత వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ఆర్ ఆశయ సాధన దిశగా పనిచేస్తున్నారని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి వైఎస్ఆర్ కుటుంబం ద్వారానే సాధ్యమని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన వేడుకలకు 23వ డివిజన్లో మా నాయకులతో నేను నిర్వహించడం జరిగింది. ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చిన డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు మనకు ముందు లేకపోయినా ఆయన గుర్తులు, ఆయన స్వరూపులు ఎప్పుడూ ఉంటాయి మనతోనే అనే ఉద్దేశంతో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, అలాగే వార్డు డివిజన్ అధ్యక్షులు, అలాగే డివిజన్లో కార్యకర్తలందరం కలిసి ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి పూలదండేసి నివాళులు అర్పించాల్సి వచ్చింది. ఎన్నో సంక్షేమ పథకాలు చేసిన రాజశేఖర రెడ్డికి ఎంత చేసినా రాజశేఖర రెడ్డి గారికి చాలా తక్కువే. మాకు ఇంకా అసంతృప్తి ఉంది. ఇంకా రాజశేఖర రెడ్డి గారికి ఇక్కడే ఈ బొమ్మ కాడే ఎక్కడానికి ఒక విలువ లేని క్రెయిన్ పెట్టుకొని ఎక్కాల్సి వచ్చింది మా పరిస్థితి. ఈరోజు రాబోయే రోజుల్లో ఎవరో గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు, కమిషనర్ గారు ఆలోచించాల్సిన విషయం ఒకటండి మాది విన్నపం. దీనికి ఎక్కడానికి పూలమాల వేయడానికి కనీసం ఒక స్కాచ్ వెనక స్టెప్స్ అన్నా కట్టాలని సార్. అదొక్కటి మేము అడుగుతున్నాం సార్. లీమ్స్ లేవు, అన్ని బొమ్మలకు ఉండే, కానీ ఒక రాజశేఖర రెడ్డి గారి బొమ్మకే లేకపోవడం చాలా దుర్మార్గం. దయచేసి మేము రిక్వెస్ట్ చేసుకుంటుంది ఏంటంటే నా తరపు నుంచి ఆ ఒక్క స్టెప్ అనేది వేయించండి. అదొకటే మేము కోరుకున్నాం సార్. ఆ సందర్భంగా ఆయన జయంతి వేడుకలు మనందరికీ అవసరం విధంగా ఈ వార్డులను ప్రజానికి చేసినందుకు చాలా సంతోషం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఇంకా చాలా జీవించిన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆయన మరణించడం, ఆయన మరణించిన తర్వాత అనేకమైన రాజకీయ పరిణామాలను కూడా మనం చూసాం. అలాంటి మహానుభావుడు మన మధ్యలో లేకపోవడం మనం చాలా చింతించవలసినటువంటి అంశం. 5 సంవత్సరాలు 3 మాసాలు మాత్రమే పనిచేశాడు ఆయన ముఖ్యమంత్రిగా. కానీ ఆయన పెట్టినటువంటి పథకాలు మాత్రం సజీవంగా చాలా మంది ముఖ్యమంత్రులు చేశారు. ఆలోచిస్తే ఏమన్నా పెట్టాలని ఆలోచించారు. ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఆలోచన వచ్చిందా రాదా? ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలని ఆలోచన వచ్చిందా రాదా? 108 పెట్టాలని ఆలోచన వచ్చిందా రాదా? కానీ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి 5 సంవత్సరాల పరిపాలనలోనే అన్నీ ఆయనకి గుర్తొచ్చాయి. పేద ప్రజలకు అండగా ఉండాలని అనేకమైన పథకాలు ప్రారంభించాడు. ఆ పథకాన్ని ఇప్పుడు వాళ్ళు కూడా కొనసాగించాల్సిందే. ఆ పథకాలను తీసేస్తే అలాంటి గొప్ప పథకాలను రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఉచిత విద్యుత్ నాకు బాగా తెలుసు. రైతులకందరికీ ఉచితంగా విద్యుత్ ఇద్దాము అంటే కాంగ్రెస్ అధిష్టానం వరకు కూడా ఇది సాధ్యం కాదు అని లేదు, సాధ్యమవుతుందని చెప్పి ఆయన వెళ్ళి డిస్కస్ చేసి వారిని ఒప్పించి మేనిఫెస్టోలో పెడితే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు తెలుసా? ఉచితంగా కరెంట్ ఇస్తే అందరికీ కరెంటే ఉండదు, ఈ వైర్ల మీద ఊరి
మాట్లాడే వాళ్ళు అలాంటి చంద్రబాబు కూడా ఇవాళ ఉచితంగా ఇవ్వాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి వచ్చిందంటే అది డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి విజన్ అని అలాంటి మహానుభావులు మన మధ్య ఈరోజు చాలా పెద్ద ఎత్తున ముఖ్యంగా విగ్రహం దగ్గర వాళ్ళు చెప్పినట్టుగా ఆ విగ్రహాన్ని ప్రవేశపెట్టారు. మన దగ్గర లేకపోయినా వాటిలో ఉన్న ఆ విగ్రహానికి చాలా పెద్ద ఎత్తున వల్ల చేసుకున్నటువంటి ఇక్కడ లోపల ఉన్నటువంటి నాయకులు చూపిస్తున్న ఇంకా మర్చిపోతే వాళ్ళందరికీ కూడా మరి కూడా. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఈశ్వరరావు, పార్టీ నేతలు జాన్ బాబు, సునీల్ కుమార్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. వర్ధిల్లాలి కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ శ్రీరమ్మ, వర్ధిల్లాలి వైఎస్ శ్రీరమ్మ, జోహార్ వైఎస్ఆర్. మరి ఈరోజు పెద్దలు, స్టేజ్ మీద ఉన్న పెద్దలు, మాజీ శాసనసభ సభ్యులు, ఏపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ లింగంచెట్టి ఈశ్వరరావు గారికి, అలాగే మాజీ జడ్పీ చైర్పర్సన్ కూచుడి విజయం గారికి, అలాగే ఏపీసీసీ డాక్టర్స్ చైర్మన్ మరి పశ్చిమ నియోజకవర్గ కోఆర్డినేటర్ రాచకొండ జానబాబు గారికి, రాహుల్ గాంధీ గారి ఫౌండేషన్ చైర్మన్ బొట్ల బ్రహ్మం గారికి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ కూడా మన హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో ఈరోజు మాజీ ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జన్మదిన వేడుకలు గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చేయడం చాలా సంతోషంగా ఉంది. జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున మరి రాజశేఖర రెడ్డి గారికి 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. దేశ చరిత్రలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ, ఎంతోమంది ముఖ్యమంత్రి చేసినప్పటికీ కూడా అనేకమైన పథకాలు ప్రవేశపెట్టినటువంటి యోధుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఎవరు వచ్చే విధంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని, భిన్నత్వంలో ఏకత్వం విధంగా ఈరోజు ప్రతి కులంలో వర్గాల్లో చదువుకున్నారంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఫ్రీజ్ రియంబర్స్మెంట్ పథకం ద్వారానే ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన విద్య అందుతుందంటే అది రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే. పూర్వం జమీందారులు కానీ ఏదో డబ్బున్న కుటుంబాలు మాత్రమే డాక్టర్స్ కానీ లేదా ఇంజనీరింగ్ సెక్షన్లో ఉండేవాళ్ళు. ఈరోజు అందుకు విరుద్ధంగా ప్రతి సామాన్య కుటుంబంలో కూడా ఈ రోజున ఎంబీబీఎస్ ఉచితంగా చదువుతున్నా, మరి ప్రతి ఇంజనీరింగ్ కాలేజ్ ఉచిత సీట్లు వస్తున్నా కూడా దానికి కారణం రాజశేఖర రెడ్డి గారే. ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇందిరమ్మ ఇల్లు, 108, రైతు రుణమాఫీ, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి పథకాలు ప్రవేశించిన ఘనత ఈ రాష్ట్ర చరిత్రలో ఉందంటే అది ఒక రాజశేఖర రెడ్డికి మాత్రం దక్కుతుంది. రాజశేఖర రెడ్డి గారి కళ ఈ దేశం భిన్నత్వం లేకంగా ఉండాలన్నా, ప్రతి సామాన్యుడు ప్రశాంతమైన జీవితం గడపాలన్నా, మరి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వస్తే నీ దేశం. మిత్రులారా, 76వ రాజశేఖర గారి జన్మదినోత్సవాన్ని జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యాన జరుపుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి గారు నాకు మంచి మిత్రుడు. 78లో కాంటెంపరీ మాకు వారితో పాటు కలిసి పనిచేసే అవకాశం పార్టీలో మాకు కలిగింది. ఆ విధంగా సంక్షేమ కార్యక్రమాల అమలుపరుసలో దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు రాజశేఖర గారు ముందంజలో ఉన్నారన్నటువంటి
అసక్తి లేదు. వారు ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టి పేదలందరికీ ఉచితంగా ఆరోగ్యాన్ని ఎంత ఖర్చు అయినా సరే ఉచితంగా ఆరోగ్యాన్ని అందించి వారికి మరి కావాల్సిన కార్యక్రమాలు చేయటం, ఆరోగ్యం హాస్పిటల్లో ఆపరేషన్లు వైద్యం చేసిన తర్వాత కూడా ఇంటికాడ ఉండి మందులు వాటికి కావాల్సిన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి అనేక మంది పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం కల్పించారు. ముఖ్యంగా మైనార్టీ సోదరులకి దేశంలో ఎక్కడ లేని విధంగా 4% రిజర్వేషన్ని మరి రాష్ట్రంలో కల్పించి వారి యొక్క ఉన్నతికి కారకులయ్యారు. ఇవాళ మైనార్టీస్ ఎంబీబీఎస్ సీట్లు, ఇంజనీరింగ్ సీట్లు వస్తాయని చదువుతారంటే వాళ్ళ రాజశేఖర్ గారి పుణ్యం అని చెప్పని మనం చేసుకుంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలకి వారు కారకులుగా ఉండి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పునాదులు వేశాడు. మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయాలని చెప్పి అతని కళ. దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకి తూట్లు పొడిచి ఇవాళ ఘోర పరాజయం పొంది ప్రజల్లో తిరస్కారానికి గురయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి అదేవిధంగా రాజశేఖర గారి ప్లేస్లో మిత్రులు చెప్పినట్టు షర్మిలారెడ్డి గారు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించి ఇవాళ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో మరి ఎక్కడికి వెళ్ళినా సరే ఒక రాజశేఖర గారి బిడ్డగా ఆమెకున్న గ్లామర్ ఆమెకు ఉంది. ఆ విధంగా 10 మందిని ఆకర్షిస్తూ 10 మందికి కావాల్సిన సహాయ కార్యక్రమాలు చేస్తూ పార్టీని పునరుద్ధరణ చేయడానికి మన బీజేపీ కష్టాలు పడి మూలికి ముక్కి ఏదో గవర్నమెంట్ ఢిల్లీలో నిలబెట్టింది. అందరూ తెలుసు ఎలా వచ్చిందో. కానీ ఈసారి ఎత్తులు సాగు కాబట్టి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉంటారు. అలాగే మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒంటి చేతి మీద 2004లో మరి రాజశేఖర్ గారు పాదయాత్ర చేసి ఆయన నేను ఒక్కడనే ఉన్నాను అనే విధంగా మరి పార్టీని గెలిపించాడు ఏకతాటి మీద. 2009లో అలాగే గెలిపించాడు పార్టీని. మరి అటువంటి గొప్ప మనిషిని మరి ఈరోజు తలుచుకొని ఆయనకి మరి జయంతి చేస్తున్నామంటే ఈ నివాళులు అర్పిస్తున్నామంటే ఆయన లేకపోయినా కానీ ఆయనలో మనం ఉన్నాము, మనలో ఆయన ఉన్నాడు. కారణం ఏంటంటే ఈరోజు ప్రతి వ్యక్తి కూడా ఎవరైతే పథకాలను లబ్ధి పొందారో వారిళ్లలో వైఎస్ రాజశేఖర గారి ఆయన ఇంకా జీవించి ఉన్నాడని చెప్తాను. చెప్పాలంటే అటువంటి గొప్ప వ్యక్తిని కొనడం ఎంతో అదృష్టకరం. ఈరోజు జిల్లా ఆఫీసులో ఈ కార్యక్రమంలో మరి పెద్దలు మాజీ శేషరావు గారు, అలాగే మాజీ డిప్యూటీ చైర్పర్సన్ కూచుడు విజయ్ గారు, అలాగే జిల్లా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జి సునీల్ గారు, అలాగే బ్రహ్మం గారు, నా సోదరు జాఫర్ గారు, సుధీర్ గారు, సీను గారు, అలాగే పెద్దలు చాలామంది కూడా మరి పాల్గొనడం చాలా సంతోషం. కాబట్టి మరి బాబు వీళ్ళందరూ కూడా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సజీవంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ వేళ్ళు అందుకొని మళ్ళా పూర్వ సుకృతంతో మళ్ళా ముందుకు వచ్చి షర్మిల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ పుంజుకొని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా రెప్పబడదని మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే మరి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజలకు ఎన్నో మేలు చేశారు. కాబట్టి అలాంటి మహనీయుడిని మరోసారి ఈ యొక్క పార్టీ ఆఫీసులో గుర్తించుకొని మీ అందరి మధ్యలో మరి ప్రతికంభంగా చెబుతున్నామంటే మరి ఆ మహనీయుడిని ఎంతగా కొనియాడినా మాటలు చాలు. కాబట్టి అటు వ్యక్తికి ఈ పార్టీ ఆఫీస్ నుంచి మేము ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించారు. తొలుత ప్రాజెక్టు వద్ద ఫోటో ఎగ్జిబిషన్ ని పరిశీలించిన సీఎం జలవనరుల శాఖ అధికారులతో మాట్లాడారు. అనంతరం కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు. ఆ తర్వాత రైతులతో కలిసి సీఎం శ్రీశైలం ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి నీటిని సాగర్కు విడుదల చేశారు. 6, 7, 8, 11 నెంబర్ గేట్లు ఎత్తారు. దీంతో కృష్ణమ్మ పర్వలు తొక్కుతుంది. సీఎం వెంట మంత్రులు నిమ్మల రామానాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, బుడ్డ రాజశేఖర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈరోజు నేను జలహారతి ఇచ్చాను. ఇంకా మన దగ్గర వర్షాలు పడలేదు, కొంచెం తక్కువగానే ఉన్నాయి. పైన వర్షాలు పడ్డాయి. ఆ వర్షాల వల్ల ఎక్కువ వరద నీళ్ళు వచ్చాయి. దీనివల్ల మనకందరికీ నీళ్లు వచ్చి శ్రీశైలం ఫుల్ అయింది. రాయలసీమ జలాశయాలు లేకపోతే మొత్తం కూడా కృష్ణా పరివారక ప్రాంతం కళకళలాడే పరిస్థితి వచ్చింది. ఇది కృష్ణమ్మ తల్లికి మరొక్కసారి మనమందరం ప్రార్థనలు చేద్దాం, ధన్యవాదాలు తెలియజేద్దాం. ఈరోజు ఒక పక్కన నేను వస్తానే మల్లికార్జున స్వామి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకుని ప్రత్యేకమైన ప్రార్థనలు చేశాను.
ఆ ప్రత్యేకమైన ప్రార్థన నా సంకల్పం నెరవేరాలని, రాయలసీమ కరువు సీమ కాకుండా రతనాల సీమ కావాలని ప్రార్థించారు. ఈ రాష్ట్రం సుభిష్టమైన రాష్ట్రంగా తయారు కావాలని చెప్పి కోరుకున్నాను. నీళ్లు మన సంపద. జలాలుంటే సంపద ఆటోమేటిక్గా సృష్టించే శక్తి మీ అందరికీ ఉంది. ఎన్డీఏ వచ్చింది. ఈ సంవత్సరం ఒకే ఒక ప్రాజెక్టు హంద్రీ నీవా 3,850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 4 టీఎంసీ నీళ్లు తీసుకుపోయే విధంగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, 11వ తారీఖున పంపులు ప్రారంభిస్తాం. 15వ తారీఖు జీడిపల్లికి నీళ్లు తీసుకుపోయే బాధ్యత ఈ ప్రభుత్వానిది. మన రాష్ట్రంలో ఇంట్రా రివర్ లింకేజ్ కావాలి. అంటే వంశధార నుంచి పోలవరానికి రావాలి, పోలవరం నుంచి బనకచెర్లకు రావాలి. అప్పుడు ఒక్కొక్కసారి కృష్ణాలో నీళ్లు రాకపోయినా నేరుగా పోలవరం నుంచి బనకచెర్లకు నీళ్లు వస్తే ఇంకా కరువు అనే మాటే ఉండదు. అది నా సంకల్పం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.